ఈరోజు భూమిని ఆక్రమించుకున్న దురాత్మలు, సాతాను శక్తులు బయటికి మనుషులే కనపడుతున్నారు కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు. ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు నువ్వు నడవాలి, ఇంకా నడవాలి. దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది. ఏ పొద్దు దేవుణ్ణి వాడుకోవటం కాదు. కనీసం ఇక ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది. ఈరోజు దేవుని పిలుపది నీకు. ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలును, ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇశ్రాయేలును పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దాగమన్నప్పుడు దాగాలి, ఆగమన్నప్పుడు ఆగాలి, కదులు అన్నప్పుడు కదలాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఒక చోట కాదు, అనేక చోట్లకి వెళ్ళాలి. వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం. శత్రువుల ఇళ్లలో శత్రువులు, సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు, దురాత్మల ఇళ్లలో దురాత్మలు ఉంటాయి, అక్కడే ఉంటాయి. నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి. నా చెల్లి నువ్వు వెళ్ళాలి, నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి. మనుషుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. మనుషుల దేహాలను ఇల్లుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగొట్టున్నట్లు నీకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు. మనుషులతో మాట్లాడాలి, నువ్వు సంభాషించాలి, నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి. దైవ ప్రతినిధిగా, దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్ళగొట్టి శత్రు గవిని స్వాధీనపరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు. మైండ్ని దేవుని పని మీద పెట్టు. తుచ్చమైన అభిలాషలు, క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసాయి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు. అది నేను చూసుకుంటాను. నేను నీకు తోడై ఉన్నాను. నీ కార్యాలు నేను సఫలం చేస్తాను. నువ్వు కదులు అంటున్నాడు ఆయన. నువ్వు కదలాలి. పరిగెత్తేవాడికి ఇంకా అప్పచెప్తాడు, పని చేసేవాడికి ఇంకా బాధ్యతను అప్పచెప్తాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆడనే కూర్చుంటే వానికి ఎందుకు ఇవ్వాలి శక్తి? కష్టపడేవాడికి కదండి ఇవ్వాలి. మీరు కూడా చెప్పండి, నాకు ఏదన్నా వాహనం ఉంటే, ఒక బైక్ ఉంటే నేను తిరిగి ఏదన్నా చేద్దును అన్నాడు ఒకడు. బైక్ ఇచ్చాం, కూర్చున్నాడు, యాడికి బాటిల్లా. బైక్ అడిగాడు, బైక్ ఇచ్చాం, కూర్చున్నాడు, యాడికి బాటిల్లా. ఇంకేమన్నా ఇస్తాం వాడికి? ఇచ్చిందే దండగ చేశాడు, ఇచ్చిందే వేస్ట్ చేసి ఆడ పెట్టాడు, తుప్పు పట్టిపోతుంది అది. ఇప్పుడు వీడు కూర్చొని మళ్ళీ బైక్ కాదు కానీ కారు ఇస్తే అన్నాడు అనుకో, ఏడిసేవలే వెధవా అంటాం. అసలు ఏమీ లేకుండా కాలినడకం తిరుగుతున్నాడిని చూసామనుకో, వాడికి బైక్ ఇచ్చినా బోట్లా వెధవా. వీడికి ఏమి ఈగపోయినా కాలినడకం తిరుగుతున్నాడని వానికి కనీసం సైకిల్ అన్న ఇస్తాం. తృప్తి చెందితే బైక్ ఇస్తాం, ఇంకా తృప్తి చెందితే కారు ఇస్తాం. మన దగ్గర ఉంటే ఇంకా తృప్తి చెందితే ఇంకా కష్టపడుతున్నాడు అనుకుంటే ఇంకోటైనా కొనిస్తాం. మాట చెప్తున్నా, కొంతమంది జీవితం అంతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూనే ఉంటారు. శక్తితో నింపు ప్రభువా, నింపు తండ్రి, బలంతో నింపు నాయన. ఎన్ని సంవత్సరాలు నింపాలమ్మా నిన్ను? నీ బతుకంతా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నావు నువ్వు. మోకాళ్ళు వేయటం బలమే అయ్యా, బలమే అయ్యా. ఇచ్చిన బలం ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నాను ప్రభువా, సినిమాలు చూస్తున్నాను నాయన. ఏం చేస్తున్నాను ఆయన? మంచి మంచి సీరియల్ ఎట్ట నీ దయవల్ల వస్తున్నాయి చూస్తున్న, కళ్ళకి మంచి శక్తిని ఇచ్చావు తండ్రి, స్తోత్రం నాయన. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కళ్ళు చూడ రాలేదు నాయన, నీకు స్తోత్రం. ఇదే నాకు ఆరోగ్యం ఈ తండ్రి. ఎందుకమ్మా? ఇంకా చాలా పాపాలు చేయాలి నాయన. అందుకమ్మా, అందుకయ్యా. ఎందుకు నీకు ఆరోగ్యం? ఎందుకు నీకు డబ్బు? ఎందుకు నీకు వాహనం? ఎందుకు నీకు బలం? ఎందుకు నీకు ఆత్మవరాలు? పనికి మాలిన సోమరి ఎందుకు? పరిగెత్తేవాడికి ఇస్తా, కష్టపడేవాడికి ఇస్తా, ఇంకా ఇస్తా, కలిగిన వానికి ఇస్తా.
ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా తీస్తా. ఆల్రెడీ కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు. సరిగా వినియోగించకపోతే ఉన్నాయి కూడా పోతాయి. సరిగా వినియోగిస్తే ఉన్నంతలో, తెలిసినంతలో, నేర్చుకున్నంతలో దేవుని కొరకు వెళుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి, ఎక్కువ చేయబడతాయి, రెట్టింపు చేయబడతాయి. ఇంకా సమృద్ధి కలిగితే కలిగిన వానికి ఇయ్యబడిన వానికి సమృద్ధి కలుగునన్నాడు. సమృద్ధి కలుగునన్నాడు. లేని వానికి, ఆసక్తి లేని వానికి ఇచ్చినవి కూడా రద్దు చేస్తాను. ఎందుకు వేస్ట్? ఆడికి ఇచ్చినవి తీసేసి ఇంకోటికి ఇస్తే ఆడు ఉపయోగపడతాడు. ఇది వేస్ట్ గాడు, వీడికి అన్ని ఇచ్చాను కానీ ఇటు దరిద్రుడు బోట్లాయిడు. బతుకంతా కూడా ఏం పోయేది తండ్రి, శక్తి లేదు అంటున్నాడు. ఎల్లవయ్యా ఎల్లంటే ఎండగా ఉంది సార్, ఎల్లవయ్యలు వాన పడుతుంది సార్ అని కుంటి సాగులు చెబుతామేవయ్యా. అది లేదు సార్, ఇది లేదు సార్, నాకు అనుకూలత లేదు, అట్లేదు ఇట్లేదు, పనికి మాలిన మాటలు చెబుతా. నీ మనసులో ఆశ ఉంటాయి, ద్వారాలు తెరవబడతాయి. పరాక్రమం గల బలాఢ్యుడా, మిథ్యానీయులను జయిస్తావు, లే వెళ్ళు, యెహోవా నీకు తోడై ఉన్నాడా. చదవనాడు. దేనికి వెళ్ళమంటాడు? శత్రు గవిని స్వాధీనపరచుకోమంటున్నాడు. అబ్రహామా, నీ తండ్రి ఇల్లు విడిచి లేచి వెళ్ళు, బయలుదేరు, నేను నీకు చూపించే ప్రదేశానికి పద, అక్కడ నిన్ను నిశ్చయముగా గొప్ప జనముగా, బలమైన జనముగా చేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. తమ్ముడు, చెల్లి, మీకు నాకు, నాతో కూడా అందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. యథార్థంగా ప్రార్థన చేసుకున్నా నేను కూడా, నాతో కూడా మాట్లాడుతుంటేని. మీకు నాకు అందరికీ దైవవాకు, నువ్వు కదలాలి. దృష్టి ఇది, దీని మీద నీ దృష్టి పెట్టాలి. మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ సహచరుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నువ్వు దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి, నువ్వు స్టార్ట్ అవ్వాలి వర్క్ చేయటం. నేను చెప్పేది ఏంది? నీకు బాధ్యత లేదా? భారం లేదా? నీకు తెలియదా నువ్వు చెప్పకపోతే ఆత్మలు నాశనం అవుతాయని? నీకు తెలియదా నీ ఫ్రెండ్స్ నరకానికి పోతారని? నీకు తెలియదా నీ ఫ్యామిలీ మెంబర్స్ పోతారు పాతాళానికని? నీకు తెలియదా నీ రిలేషన్ మొత్తం నరకానికి పోతారని? నీకు తెలియదా నీ కొలీగ్స్ పోతారని? నీ నుంచి వాక్త అందకపోతే, దైవ వాక్కు నీ నుండి వాళ్ళకి ప్రసరించకపోతే అంధకారాన్ని దిగిపోతారని తెలియదా? నేను చెప్పేది ఏంది? నీకు బాధ్యత లేదా? భారం లేదా? అంటే నరకం ఒట్టిదని నమ్ముతున్నావా? నువ్వు పరలోకం లేదని నమ్ముతున్నావా? ఏం కాలే, నేను చెప్పకపోయినా వాళ్ళు ఏం బోర్లే అనుకుంటున్నావా? నిజంగా అది పాతాళం ఉందని నువ్వు నమ్మితే, నరకం ఉందని నువ్వు నమ్మితే, జడ్జిమెంట్ ఉందని నువ్వు నమ్మితే నీ గుండె ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది? నీకు చెప్పాలా బొట్టు పెట్టి నేను? పరిగెత్తుతావు నువ్వు, నీలో ఆసక్తి ఉంటే. సరే, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కదలాలి. ఏమంటున్నాడు? నువ్వు కదలాలి, నువ్వు వెళ్ళాలి. అయితే వెళ్ళే ముందు ఒకటి శక్తి పొందుకొని సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపడకుండా వెళ్ళకూడదు, సిద్ధపడి వెళ్ళాలి. కాస్త అయిన అవగాహన పొందుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పటికి మీకు కొంత పొందుకున్నారు, కొన్ని విషయాల కోసం ప్రార్థన చేశారు, శక్తి నిమ్మని అడిగారు. దేవుడు తప్పకుండా ఇస్తాడు కాదు, ఇచ్చాడు, ఇచ్చేసాడు. మా డౌట్ అవసరంలా, ఇచ్చాడన్న నీ చేత నీకుంటే నువ్వు కదలాలి. వెళ్ళటం వల్ల ఏం జరిగింది? తోమా అనేవాడు అక్కడే యెరూషలేములోనో ఆ సరౌండ్స్లోనో ఉండొచ్చు, కానీ అస్సలు తనకి సంబంధం లేని దేశానికి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. ఎందుకు? ప్రభు మాట. మీరు వెళ్ళి కేరళ మలబారు ప్రాంతంలో పడవ దిగి కేరళలోకి ఎంటర్ అయ్యి 7 ప్రదేశాలు తిరిగి 7 సంఘాలు కట్టాడు. అక్కడ 7 ప్రాంతాల్లో సంఘాలు కట్టాడు అంతే. అక్కడి నుంచి తమిళుల మధ్యలోకి వచ్చాడు. మలయాళీ భాష మాట్లాడే వాళ్ళ దగ్గర 7 సంఘాలు కట్టి అక్కడ పునాది వేసి కొంతమంది శిష్యులను తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పి ఇక తమిళ భాష మాట్లాడే తమిళుల దగ్గరికి వచ్చాడు. అక్కడ హతసాక్షి అయ్యాడు ఆయన. ఒక దగ్గర ఉండలా, అక్కడ 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 కదిలించుకుంటా. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ముగింపు. వెళ్ళినందువల్ల ఏం జరిగిందంటే ఇండియాకి సువార్త వచ్చింది. వెళ్ళినందువల్ల ఏం జరిగింది? మిషనరీలు, ప్రభు కొరకు దేవుని పాత్రలు, సువార్త, ఆత్మలు రక్షించబడ్డాయి, జీవితాలు వెలిగించబడ్డాయి, బ్రతుకులు మారిపోయాయి. దేవుని నామం మహింపరచబడింది, అన్యజనులకు రక్షణ కలిగింది. వెళ్ళినందువల్ల ప్రయోజనం. అబ్రహామా, లే, నువ్వు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు.
ఆ మాట దేవుడు మాట్లాడితే ఆయన ఎక్కడే కూర్చోవాలా. దేవుని మాట చొప్పున కదిలాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. వాగ్దత్త దేశం అబ్రహాంకి స్వాధీనపరిచాడు దేవుడు. భూమధ్యపురం అబ్రహాము వశం, భూమధ్య ప్రాచ్యం అబ్రహాం వశం. అక్కడే పుట్టాడు ప్రభు. అదే ఒకవేళ అబ్రహాం అక్కడే ఉంటే ఇవన్నీ పొందుకునేవాడు కాదు. సో దేవుడు తప్పేం లేదండి. చాలా కదులు నాయనా అంటాడు దేవుడు. కొంతమందికి ఎంత మొత్తుకున్నా ఎంత స్పష్టంగా చెప్పినా కదలరు. నీ కర్మ సావరా అక్కడే అంటాడు. ఇంకేం చెప్తాడు? ఆడపిల్లకైనా మగబిడ్డకైనా దేవుడు చెబుతుంటాడు, నా కుమారి నడువు తల్లి పదరా, దేవుడు నా పని చేయాలి, నువ్వు అయిపోతుంది, టైం అయిపోతుంది, నీకు ఇచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది, రాకడ సమయం కూడా అయిపోతుంది, దగ్గరకు వచ్చి నడవు అని అవకాశాలు ఇచ్చి, అనుకూలతలు ఇచ్చి, టాలెంట్ ఇచ్చి, తలాంత్ ఇచ్చి, పరిస్థితులు అనుకూలపరిచి నడవమంటే పనికిమాలిన వాటి మీద పెట్టుకొని, మనసు చెత్త వ్యవహారాల మీద మైండ్ పెట్టుకొని, తుచ్చమైన వాటి మీద ఒక పూట కూటి కోసం కక్కుర్తి పడ్డ ఏసావులాగా క్షణికమైన దానికోసం మనసు పెట్టుకొని, అల్పమైన వాటి మీద మనసు పెట్టుకొని, దేవుడు వెళ్ళమన్న రీతిని వెళ్లకుండా ఆగిపోయి చాలా లాస్ అయిపోతున్నారు. సాగిపోదాం మనం దేవుని నామంలో, సరిదిద్దుకుందాం, ప్రభు పనిచేద్దాం, సువార్తను మోసుకెళ్దాం. ప్రభు అన్నాడు, నాకు స్థలము సిద్ధపరచండి. ప్రభువుకు స్థలం సిద్ధపడద్దాం. మనుషుల హృదయాలలో స్థానం ప్రభువుకు దొరుకున్నట్లు మనం మాట్లాడదాం. గదిని సిద్ధం చేద్దాం, త్రోవను సరళం చేద్దాం. ప్రభువు త్రోవలను సరళము చేసే బాప్తిస్మ ఇచ్చే యోహాను పని తీసుకుందాం, ఆ బాధ్యత తీసుకుందాం. ఇవన్నీ నాతో దేవుడు మాట్లాడగా జీవనోపాధి అయినటువంటి క్రమంలో ఉండి ఆనాడు ఈ ఉపదేశం పొందుకొని నేను అడుగులు ముందుకేసింది. విఫలమైందా సఫలమైందా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, చివరి ముగింపు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు నీతో నాతో పలికిన మాటలు, ఇప్పుడు నేను కూడా అట్లనే కూర్చొని వాక్యం విన్నాను బ్రదర్. ఇట్లానే దైవజనుడు చెప్తున్నాడు, అట్లా కూర్చొని వాక్యం విన్నాను నేను కూడా. కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి మాటలు అవి నావి అని తీసుకున్నాను నేను. ఇంతమంది గుంపులు ఎవరికో సంబంధించి మాట్లాడతాను అనుకోను కూడా, అనుకోను. నాది, నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ప్రార్థన చేశాను కదా మాట్లాడమని. నేను ప్రార్థన చేసి నేనే నమ్మకపోతేట? నాతో మాట్లాడమని అడిగాను నేను, నాతో మాట్లాడుతున్నాడు ఆయన అని. ఆయన వాక్ వెల్లడవుతున్నప్పుడు కూర్చొని నేర్చుకొని పరివర్తన చెంది దేవునితో తీర్మానం చేసుకునేవాడిని. అంతేకాదు, నా హృదయ భారం, నాకున్న అవకాశాలను వినియోగించుకొని చిన్నగా దేవుని గురించి ప్రచురపరచడం మొదలుపెట్టి, వెళ్ళు అన్న దేవుని పిలుపుని తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, కొన్ని గృహాలు దర్శించి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడి, దేవుని ప్రేమను చూపించి, సత్యవాక్యాన్ని ప్రకటించి, సత్సాక్ష్యమును కూడా కనపరిచి ఆత్మలను యేసుకు పరిచయం చేయడానికి మొదలుపెట్టా. నాకెందుకు బ్రదర్, ఆదివారం పూట వచ్చి అంత కానుకేసి 6 రోజులు పని చేసుకొని శుభ్రంగా ఆదివారం చికెన్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని, కూర ఒక టైప్ అను ఫ్రై ఒక టైప్ 2 రకాలు చేయించుకొని అంతా రెడీ చేసి ఆడబెట్టుకొని, ఏంటి ఆ పాత్రలన్నీ వచ్చి కాసేపు హల్లెలూయా స్తుతి మహిమ అనుకొని మీలాగా భజన చేసి పోయి ఫ్రై వేసుకొని, కూర వేసుకొని, 2 పట్లు బట్టి శుభ్రంగా బెడ్ వేసుకొని, దాని మీద మెత్తడి పరుపు వేసుకొని హాయిగా నిద్రపోయి మళ్ళీ సోమవారం పొద్దున్నే లేచి పొలోమని పోయి 6 రోజులు పైసలు సంపాదించుకుంటా. భక్తి లైఫ్ సూపరం. ప్రభువులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అనుభవాలు. నాకు ప్రశ్న, ఏమిరా ఇంతేనా లైఫ్? ఆదివారం పూట చర్చికి వెళ్తావు, శుభ్రంగా చికెన్ మటన్ తెచ్చుకుంటావు, ఆదివారం స్పెషల్ తింటావు, నిద్రపోతావు, ఇక సోమవారం నుంచి మళ్ళీ ఉపాధి కోసం తిప్పలు పడుతూ ఉంటావు, మళ్ళీ ఆదివారం అవుతావు, ఇక అంతవరకే. ఇదే నా లైఫ్? ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను. ఇంత మాత్రం కాదు, ఇదే కాదు, ఇంకా చెయ్యాలి నేను. ఏం చేయాలి? దేవుని గూర్చి ఇతరులకు ప్రచురపరచాలి, దేవుని గూర్చి లోకానికి చాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా మనసుని నేను ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి వచ్చా. ఆ నిర్ణయం ప్రకారం స్టెప్ తీసుకున్నా. అది ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఈరోజు ఓరే ఆయన ఎన్ని జీవితాలు వెలిగించడానికి అది కారణమైందో, ఎన్నో జీవితాలకు అది దీవెనకరమైంది. ఎచ్చుల కోసం చెప్పట్లా, వాస్తవం చేసింది దేవుడు. కానీ వాడుకున్నది ఈ మట్టి ఘటాన్ని, ఈ అల్ప ఘటాన్ని వాడుకొని ఈ ఘటానికి మహిమనిచ్చాడు, ధన్యతనిచ్చాడు, ధన్యుణ్ణి చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, కలిగినోడికి ఇస్తాడు, లేనోడికి ఉన్నది కూడా
తీసేస్తాడు. దేన్ని గురించి భయపడొద్దు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. నాకు ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఆ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు ఇవన్నీ నాకు ఉన్నాయి అన్నాడు. అప్పులు ఉన్నాయి, శరీర బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ రొటేషన్ అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు. ఈరోజు నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలా. ఎందుకంటే వాటన్నిటికీ ఆయన ఉన్నాడు. నేను ఆయన కార్యాల్లో ఉంటే వాటి సంగతి ఆయనే చూసుకుంటాడు, నాకేమీ ఇబ్బంది లేదు. ఆయన ఉన్నవాడు, సజీవుడు, సర్వశక్తుడు. నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, నేను ఆత్మరక్షణలో నిమగ్నమై ఉంటా. సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటాను, ఎందుకంటే వెళ్ళు అని ప్రకటించాడు కాబట్టి. సో వెళ్ళినందువల్ల శిష్యులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల అబ్రహాం ధన్యుడయ్యాడు, వెళ్ళినందువల్ల అపోస్తలులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల మిషనరీలు ధన్యులయ్యారు. వెళ్తారో, కూర్చుంటారో, కూలబడతారో, పరిగెత్తుతారో నిర్ణయం మీద.